అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి అంటే అందరికీ గుర్తుకొచ్చేది, వినాయకుని మహోత్సవానికి ప్రతీకగా నిలిచేది ఖైరతాబాద్ వినాయకుడు. ఈరోజు మనం ఈ వీడియోలో ఆ ఖైరతాబాద్ వినాయకుడి చరిత్ర, వైభవం, భక్తులు అనుభూతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ హృదయంలో వినాయకుడి మహోత్సవాల్లో ప్రత్యేకంగా నిలిచేదే ఖైరతాబాద్ వినాయకుడు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ మహాగణపతి దర్శించుకోవడానికి తరలి వస్తారు. ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలు 1954లో కేవలం ఒక అడుగు విగ్రహంతో ఈ మహోత్సవాలు ఆరంభమైంది. ఈ మహా పండుగను మొదలుపెట్టిన వారు శ్రీ శంకరయ్య గారు తొలిసారిగా ఈ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ చిన్న విగ్రహం నుండి మొదలైన ఆ ప్రయాణం ఈరోజు 70 అడుగుల కంటే ఎక్కువ ఎత్తైన విగ్రహం వరకు వచ్చింది. ప్రతి ఏడాది కొత్త థీమ్, కొత్త శిల్పకళతో ఖైరతాబాద్ వినాయకుడు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సంవత్సరం 2025 ఖైరతాబాద్ వినాయకుడి థీమ్ మరింత ప్రత్యేకమైనది. మీరిప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నట్టు అనేక మంది శిల్పకారులు, వందలాది మంది కార్మికులు నెలల తరబడి కష్టపడి మహా వినాయకుడిని తీర్చిదిద్దారు. ఈసారి ఈ విగ్రహం ఎత్తు, బరువు మాత్రమే కాదు, వినాయకుడి రూపం, ఆభరణాలు, శిల్పకళ అన్నీ భక్తుల హృదయాలను ఆకర్షిస్తున్నాయి. అలాగే అన్నదానం, ప్రసాదం లాంటి సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రతిరోజు నిర్వహిస్తారు. గణపతి అంటే, వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు. ఖైరతాబాద్ వినాయకుడు ముందు కొద్ది క్షణాలు నిలబడితే మన మనసు తేలిక అవుతుంది, హృదయంలో భక్తితో నిండిపోతుంది. ఇక్కడికి వచ్చిన పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇక్కడ గణపతి బప్పాకి జై జైకారాలు చేస్తూ ఆనందోత్సాహంతో నిండిపోతారు. ఇక్కడ భక్తుల నమ్మకం ఈ వినాయకుడి దర్శనం ఒక్కసారి చేస్తే జీవితాంతం శుభం కలుగుతుంది అని. మీరు కూడా ఈ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికల్ని కోరుకోండి. కుటుంబ సభ్యులు 500 సమర్పిస్తున్నారని గణేష్ నవరాత్రుల తర్వాత వచ్చే గణేష్ నిమజ్జనం ఖైరతాబాద్ వినాయకుడికి అత్యంత ప్రత్యేకం. హైదరాబాద్ అంతా ఒక్కటై లక్షలాది మంది భక్తులు కంటతడి పెట్టి గణపతి పప్పా మోరియా అంటూ హుస్సేన్ సాగర్ మహా వినాయకుడి నిమజ్జనం చేస్తారు. ఆ క్షణం భక్తి, భాగోద్వేగం, ఆనందం కలిసిన ఒక అద్భుతమైన అనుభవం. ఖైరతాబాద్ వినాయకుడు ఒక విగ్రహం మాత్రమే కాదు, భక్తి, శక్తి, ఏకత్వానికి ప్రతీక. ప్రతి ఏడాది మన అందరికీ ఆయన ఒకే సందేశం చెప్తారు: భక్తితో నన్ను ప్రార్థించు, ధైర్యంతో ముందుకు సాగు, నీ జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అందుకే మనందరం కలిసి పలుకుదాం, గణపతి పప్పా మోరియా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ ఖైరతాబాద్ వినాయకుడిని ఎప్పుడు దర్శించుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో, మరో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం.